బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్టోబర్ 5న తెలంగాణ భవన్లో నిర్వహించనున్న టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ యథావిధిగా జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రభావం సర్వసభ్య సమావేశంపై ఉండనుందని స్పష్టం చేశారు. సభ్యులెవరూ గందరగోళానికి గురి కావద్దని అన్నారు. ముందుగా ప్రకటించినట్లే అక్టోబర్ 5న దసరా నాడు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో మీటింగ్ కొనసాగుతుందని అన్నారు. సభ్యులంతా నిర్దేశిత సమయానికి హాజరు కావాలని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ దసరా పండుగ రోజు పార్టీ పేరు ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈ నెల 5న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అక్టోబర్ 5న తెలంగాణ భవన్లో నిర్వహించనున్న టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ యథావిధిగా జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రభావం సర్వసభ్య సమావేశంపై ఉండనుందని స్పష్టం చేశారు. సభ్యులెవరూ గందరగోళానికి గురి కావద్దని అన్నారు. ముందుగా ప్రకటించినట్లే అక్టోబర్ 5న దసరా నాడు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో మీటింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి కవిత అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సార్. దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సో ఇందులో భాగంగా నిన్న 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు మంత్రివర్గం సభ్యులకు సీఎం కీలక సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడు జాతీయ పార్టీ పేరుతోనే ఎదుర్కొందామని వారితో చెప్పినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. అయితే జాతీయ పార్టీ ప్రకటన కంటే ముందే నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడంతో ఇంకా బీజేపీ మాస్టర్ స్కెచ్ వేసినందుకు చర్చ తెరపైకి వస్తుంది. సో అసెంబ్లీల ఎన్నికలతో ముందు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. జాతీయ పార్టీ విషయంలో సీఎం కేసీఆర్ రానున్న రోజుల్లో విస్తృత స్థాయిలో సమాలోచన చేయాల్సి ఉంది. అయితే బీజేపీ వ్యూహాత్మక సీఎం కేసీఆర్ ను రాష్ట్రంలోని రుజు చేసే ప్రణాళికలతో ఉందని, ఇందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించి రాజీనామా చేయించినట్టు జాతీయ పార్టీ ప్రకటనకు ముందు అంత అర్థం చూసి షెడ్యూల్ అయితే అయినట్లుగా ప్లాన్ వేసినట్లు టాక్ అయితే రాజకీయ వర్గాలు వినిపిస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ తో కేసీఆర్ నేషనల్ పార్టీ పాలిటిక్స్ పై నుండి అభ్యర్థి ఖరారు, ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై ఫోకస్ చేసేలా బీజేపీ గేమ్ చేంజ్ చేస్తుందన్న ప్రచారం అయితే జరుగుతుంది. మరి బీజేపీ వ్యూహాన్ని కేసీఆర్ ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఆసక్తికరంగా పెంచుతుంది. సో దీంతో పాటు తెలంగాణ భవన్ లో దసరా నాడు ఉదయం 11 గంటలకు తలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ యథావిధిగా జరుగుతుందని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో నోటిఫికేషన్ నక్కడంలోని దాని ప్రభావం దసరా నాటి టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం పైన ఉందని సభ్యులు అనుమానాలపై వ్యక్తం చేస్తున్నారు. గురి కావద్దని అన్నారు. ముందుగా ప్రకటించినట్టే అక్టోబర్ 5వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కొనసాగుతారని సీఎం కేసీఆర్ అయితే ఇప్పటికీ సూచించారు. అందరూ నిర్దేశిత సమయంలోపు హాజరు కావాలని సీఎం చెప్తున్నారు.